వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అంత క్యూటెస్ట్ వీడియో అనమాట. ఇంక ఈ మిషన్ వచ్చేసరికి డ్రిల్లింగ్ మిషన్, కార్డ్‌లెస్ డ్రిల్లింగ్ మిషన్. నా హస్బెండ్‌కి అయితే అసలు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. మనం ఇట్లాంటి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఆయన తీసుకుంటారు. అందుకే ఇక్కడ మీకు ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరు మెన్స్‌కి ఇలాంటివి ఇష్టం ఉంటాయి కాబట్టి కొంచెం కొత్తగా వాళ్ళ బర్త్‌డేకైనా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక గిఫ్ట్ ఇలా మెన్స్‌కి ప్రెజెంట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ యూనిక్‌గా కూడా ఉంటుందని నాకు అనిపించింది. ఇంక ఇక్కడ మేము ఏం ఫిక్స్ చేస్తున్నామో మీరు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో ఎండ్లో ఎలాగో నేను చూపించేస్తాను అదేంటో. కాకపోతే చిన్న సాటిస్ఫాక్షన్ మీరు కామెంట్ చేశారని నాకు ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కూడా ముందే గెస్ చేశారని ఆ సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉంటుంది. అందుకనే ఫైనల్లీ మీకైతే రివీల్ చేసేస్తున్నా ఇప్పుడు ఇదేంటో. ఏం లేదండి, రోజు వర్షాలు పడటం వల్ల బట్టలు అయితే చాలా కూల్గా ఉంటున్నాయి, అస్సలు డ్రై అవ్వట్లేదు. ఇంకా మా బట్టలు అయితే మనం పెద్దవాళ్ళం ఏదో ఒకటి కొంచెం కూల్గా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలం, కానీ బేబీస్కి అలా కాదు కదా. కొంచెం చల్లగా ఉన్న వాళ్ళకి చాలా ఇరిటేటింగ్గా అట్లా ఇబ్బంది పడతారు. కాబట్టి మేమైతే ఇంకా ఇమీడియట్గా ఈ స్టాండ్ ఆర్డర్ పెట్టేసాం, ఎస్పెషల్లీ తన బట్టల కోసం. చివరికి మావి కూడా వేసుకుంటాంలేండి. ఎంత వాషింగ్ మిషన్లో వేసి డ్రయర్ బటన్ నొక్కినా అది మాత్రం డ్రై అయిపోదు కదా పూర్తిగా. అందుకనే మేమైతే ఈ స్టాండ్ అయితే కొనేసాము. ఇంక ఇయర్కి ఇదే బ్రహ్మకమలం లాస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇంకోటి వస్తే రావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఇంక ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఇది చాలా క్యూటెస్ట్ వీడియో అని. అదేంటో కాదు ఈ పార్ట్లోనే. సో ఇక్కడ నా బేబీ కోసం అని చెప్పి ఆ బట్టల స్టాండ్ కొంటే ఆమె ఏం చేస్తుందో చూడండి. అందులో ఉన్న బట్టలన్నీ లాగేసి ఎట్లా ఆడుకుంటుందో, దాన్ని తోసేసి ఆ స్టాండ్ని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటుంది. అదేదో ఐస్ క్రీమ్ బండి తోస్తున్నట్టు ఇంకా పీకబూలాగా భలే క్యూట్గా ఆడుకుంటుంది. ఇక్కడ నేను ఎంత రమ్మన్నా ఆమె అయితే అస్సలు రాలేదు. ఇంక ఇక్కడ ఆమె ఏదో దొంగ పని చేసినట్టు మా అత్తమ్మ ఏం చేస్తున్నావు అనగానే ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో మీరే చూడండి. ఇప్పుడు మా అత్తమ్మ ఉందని చెప్పి ఇక్కడ నా పక్కన ఇట్లా బుద్ధిమంతురాలు ఎలా కూర్చుందో చూడండి అసలు. ఇంకా మా అత్తమ్మ వెళ్ళిపోయినాక మళ్ళీ వెళ్ళింది దాని దగ్గరికి. మళ్ళీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది, మీరే చూసారా. మళ్ళీ ఏం చేస్తున్నావు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఎక్కడుందా అని చెప్పి. మళ్ళీ ఏ అనగానే వచ్చేస్తుంది. ఇలాంటి కోతి క్యూట్ పనులు ఎప్పుడైనా చేస్తే ఏం చేస్తున్నావు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఎక్కడున్నా కూడా. ఇప్పుడని కాదు, అది ఎప్పటి నుంచోనే అట్లాగే చేసేది. కాకపోతే ఈసారి మీకు క్యాప్చర్ చేసి చూపించా. భలే క్యూట్ అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు అనగానే ఇలా పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.